హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జైనిజం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ జైనిజం ఎప్పుడు రావడం జరిగింది? అలాగే రావడానికి గల కారణాలేంటి అనేది తెలుసుకుందాం. మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో చాలా రకాలైన రిలీజియన్స్ అనేటివి రావడం జరిగింది. అవే మనకి జైనిజం, బుద్ధిజం, అంబిక ఇలా వివిధ రకాల మతాలనేటివి రావడం జరిగింది. ఇవి రావడానికి గల కారణాలు చూసినట్టయితే శ్రమణ మూవ్‌మెంట్. సో, ఈ శ్రమణ మూవ్‌మెంట్ అనేది ఎందుకొచ్చిందంటే, మనం లేటర్ వెదిక్ పీరియడ్‌లో చూసినట్టయితే మనకి సొసైటీలో చాలా రకాలైన చేంజెస్ అనేటివి రావడం జరిగింది. లేటర్ వెదిక్ పీరియడ్‌లో పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా అలాగే రిలీజియస్‌గా సోషల్‌గా చాలా రకాలైన చేంజెస్ రావడం జరిగింది. లైక్ మనకి చూసినట్టయితే బ్రాహ్మణుల డామినెన్స్ అనేది ఎక్కువగా ఉండేది. అంతే కాకుండా సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ అండ్ డిస్క్రిమినేషన్ అంటే జెండర్ డిస్క్రిమినేషన్ స్త్రీలకి, పురుషులకి సమానమైన హక్కులు కల్పించకపోవడము, పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండడం, అలాగే హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్ అని డివైడ్ చేయడము. సో, ఇంటర్ డైనింగ్ హాల్, సో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో తీసేయడం అనేది జరిగింది. సో, ఉపనయన కూడా మనకి వుమెన్స్‌కి అలాగే ఎవరైతే లోవర్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఉపనయన కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో లేదు. అంతే కాకుండా జంతు బలులు కూడా ఎక్కువగా అయ్యాయి. దానితో పాటు మూఢనమ్మకాలు కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఎక్కువగా పెరగడం జరిగింది. వీటన్నిటిని అపోజ్ చేస్తూ మనకి క్షత్రియాస్ రమణ మూవ్‌మెంట్‌ని తీసుకురావడం జరిగింది. సో, వీళ్ళు అందరికీ ఈక్వల్‌గా హక్కులనివ్వాలి. అలాగే జంతు బలులుండొద్దు, మూఢనమ్మకాలను నమ్మొద్దు. సో, సొసైటీలో ప్రజలందరూ ఈక్వల్‌గా హక్కులను పొందాలని వీళ్ళు ఈ సమణ మూవ్‌మెంట్‌ని తీసుకురావడం జరిగింది. సో, అలా తీసుకొచ్చిన వాళ్ళలో మనకి వర్ధమాన మహావీరుడు, అలాగే గౌతమ బుద్ధ వీళ్ళు మనకి క్షత్రియ క్లాన్‌కి చెందిన వాళ్ళు. వీళ్ళ ద్వారానే మనకి జైనిజం అండ్ బుద్ధిజం అనేది రావడం జరిగింది. సో, ముందుగా మనం జైనిజం గురించి చూద్దాం. సో, జైనిజంలో మనకి 34 తీర్థంకరాస్ అనేవాళ్ళు ఉంటారు. సో, తీర్థంకరాస్ అంటే ఇక్కడ మనకి కోడ్ మేకర్ అని అర్థం. అందులో ఫస్ట్ తీర్థంకర చూసినట్లయితే రిషభనాథ. ఇతన్ని ఆదినాథ అని కూడా అంటారు. యొక్క సింబల్ వచ్చేసి బుల్. సో, ఇతని యొక్క సింబల్ మనకి బుల్. ఇతన్ని ట్రెడిషనల్‌గా జైనిజం యొక్క ఫౌండర్ అని అంటారు. నెక్స్ట్ 22nd తీర్థంకర. ఇతని పేరు గరిష్టనేమి. ఇతనిని నేమినాథ అని కూడా అంటారు. ఇతని యొక్క సింబల్ వచ్చేసి కోన్స్ సెల్. మనకి ఫస్ట్ 22 తీర్థంకరస్ గురించి హిస్టారికల్‌గా సరైన ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో లేదు. సో, మైథాలజికల్ క్యారెక్టర్స్ అనేటివి ఉన్నాయి. కానీ హిస్టారికల్‌గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో, అందువల్ల వాటి గురించి ఇక్కడ వివరించడం జరగలేదు. అండ్ నెక్స్ట్ 23rd తీర్థంకర. సో, 23rd తీర్థంకర పేరొచ్చేసి మనకి పార్శ్వనాథ. ఇతన్ని స్నేక్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. తను 8థ్ సెంచరీకి చెందినతను. కాశీలో ఇతను జీవించడం అనేది జరిగింది. ఇతని ఫాదర్ వచ్చేసి ఉత్తసేన. ఇతను కాశీ రాజ్యం యొక్క రాజు. మదర్ వచ్చేసి వామలాదేవి. ఇతను తన యొక్క 30వ ఏట సన్యాస జీవితాన్ని తీసుకోవడం జరిగింది. సో, దాని ద్వారా ఇతను నిగ్రత అనే శక్తిని ప్రారంభించడం జరిగింది. సో, నిగ్రాంత అంటే మనకి సో, మానవ సంబంధంతో సో, అంటే ఈ మనకి ఏవైతే సంబంధాలుంటాయో వీటన్నిటికి దూరంగా ఉండడం. అంటే అన్న, తమ్ముడు సో, ఈ భావబంధాలు ఏవైతే ఉంటాయో
వీటన్నిటికి దూరంగా ఉండే విధానాన్ని నిగ్రాంత అని అంటారు. నెక్స్ట్ దాని యొక్క నిగ్రాంతలో ప్రిన్సిపల్స్ చూసినట్టయితే అసత్యం అంటే నాన్ లైయింగ్. నెక్స్ట్ హింస నాన్ వైలెన్స్ అంటే ఎవరిని చంపకూడదు. సో, అసత్య అంటే ఇప్పుడు సత్యమే చెప్పాలి. అబద్ధం అనేది చెప్పకూడదు. సో, పరిగ్రహ నాన్ ప్రొఫెషన్ ఆఫ్ హెల్త్. నెక్స్ట్ ఆశ్రయ నాన్ స్టీలింగ్. సో, ఎవరి ఇతరుల వస్తువులనేటివి దొంగతనం అనేది చేయకూడదు. ఇది మన నిగ్రాంత శక్తికి సంబంధించిన ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇతనికి ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. పురుష ధనియా అనే టైటిల్ మనకి పాశ్చానాథకి ఇవ్వడం జరిగింది. ఇతనిని హిస్టారికల్ గా జైనిజం యొక్క ఫౌండర్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్టయితే 24 తీర్థంకర ఇతనే మన వర్ధమాన మహావీరుడు. తన యొక్క సింబల్ వచ్చేసి లయన్. తను కుండగ్రామ అనే ప్రాంతంలో బీహార్‌లో ఉండే కుండగ్రామ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. తను క్షత్రియ క్లాన్‌కి చెందిన అతను. యాతరిక అని పిలుస్తారు. ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మనకి తన యొక్క ఫాదర్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ అండ్ మదర్ త్రిశాలాదేవి అండ్ వైఫ్ యశోద, కూతురు ప్రియదర్శి, తన యొక్క సన్ ఇన్ లా వచ్చేసి జమాలి. సో ఇతనే ఫస్ట్ డిసిప్లిన్ ఆఫ్ మహావీర. అండ్ నెక్స్ట్ మహావీర తన యొక్క 30వ ఏట సన్యాసం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12 సంవత్సరాలు తను సంచరిస్తూ తన యొక్క జీవనాన్ని గడిపి తర్వాత నిగ్రత స్థితికి వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ ఇతడు తీర్థంకరగా తన యొక్క 42వ ఏట జింబ్రికా అనే విలేజ్ లో తీర్థంకరగా మారడం జరిగింది. సో ఇతని యొక్క టైటిల్స్ వచ్చేసి కేవలి. సో కేవలి అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే హైయెస్ట్ ఇన్ నాలెడ్జ్. సో ఎవరైతే ఎక్కువగా నాలెడ్జ్ కలిగి ఉంటారో సో వాళ్ళని కేవలి అంటారు. సో కవ్యాల్య నాన్న. సో నెక్స్ట్ జీన. సో జీన అనేది మహావీరకి మరొక టైటిల్. దీని యొక్క అర్థం వచ్చేసి కాంకర్ ఆర్ విక్టరీ. సో ఇతను తన యొక్క అన్ని సెన్సెస్ ని కాంకర్ చేసుకున్నాడు కాబట్టి ఇతనిని వీణ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పటి నుండి మనకి ఈ నిగ్రంథాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జీనాస్ ఆర్ జేమ్స్ అని పిలవడం జరిగింది. సో మహావీర మనకి సల్లేఖనాన్ని పర్ఫామ్ చేసి తన యొక్క మరణాన్ని 72వ ఏట పొందడం జరిగింది. సో మనకి బీహార్‌లోని రాజగృహ దగ్గరలో పవాపూరి అనే ప్రాంతంలో తను మరణించడం జరిగింది. సల్లేఖన అంటే మనకి ఇది ఒక రిలీజియస్ సెరమనీ. సో ఫాస్టింగ్ ఉంటూ మరణాన్ని పొందడం. సో మోక్షం పొందడం కోసం ఫాస్టింగ్ ఉంటూ వాళ్ళంతట వాళ్ళే మరణాన్ని పొందే విధానాన్ని సల్లేఖన అంటారు. తర్వాత మనకి 11 గాంధారాస్ అనేవాళ్ళు మేజర్ రోల్‌ని జైనిజంలో ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. సో జైనిజంలో మనకి 2 ఫండమెంటల్ డాక్ట్రిన్స్ అనేవి ఉన్నాయి. అవి పంచసూత్రాస్ అండ్ కీర్తన. సో పంచసూత్రాలు వచ్చేసి మనకి సత్య, అహింస, పరిగ్రహ, ఆశ్రయ, బ్రహ్మచర్య. సో ఫస్ట్ 4 వచ్చేసి మనకి పాత్రనాథ మనకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రహ్మచార్య వచ్చేసి మహావీర ద్వారా ఆడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ త్రిరత్నాస్ వచ్చేసి మనకి
సమక్రియ అంటే రైట్ యాక్షన్స్ మాత్రమే చేయాలని. నెక్స్ట్ సమజ్ఞన అంటే రైట్ నాలెడ్జ్ అండ్ సమకృత్వ రైట్ ఫెయిత్ మాత్రమే ఉండాలని మనకి త్రి త్రిరత్నాస్ అనేటివి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సించం ఇన్ జైనిజం. సో, మనకి అరౌండ్ 300 బీసీలో జైనిజాన్ని 2 సెక్ట్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అది శ్వేతాంబర అండ్ దిగంబర. సో, శ్వేతాంబర అని మనకి ఇట్ వాస్ ఫౌండెడ్ బై తులాబాహు అండ్ దిగంబర మనకి భద్రబాహు అనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో, శ్వేతాంబరాలో మనకి పార్శ్వనాథకి అంటే 23rd తీర్థంకర్‌కి సంబంధించిన ఫాలోవర్స్ అనేవాళ్ళుంటారు. దిగంబరాలో వర్ధమాన మహావీరకి 24th తీర్థంకరకి సంబంధించిన ఓహ్! ఫాలోవర్స్ అనేవాళ్ళు మనకి దిగంబరలో ఉంటారు. నెక్స్ట్ జైన్ లిటరేచర్. సో, జైన్ లిటరేచర్ చూసినట్టయితే మనకి ప్రాకృత్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇది ఆ కాలంలో కామన్‌గా యూజ్ చేయబడే లాంగ్వేజ్. సాంస్క్రిట్ కంటే ఎక్కువగా ఈ ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది కామన్‌గా యూజ్ చేయబడే లాంగ్వేజ్. అందువల్ల ఇది పీపుల్‌కి ఎక్కువగా రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి కొన్ని లిటరరీ వర్క్స్ అనేటివి ఉన్నాయి. అవి 12 అంగాస్ అండ్ 12 ఉపంగాస్ అండ్ 10 పరిక్రమస్ అండ్ నెక్స్ట్ 4 మూల సూత్రాస్, 2 సూత్ర గ్రంథాస్ అండ్ పార్ట్స్ ఆఫ్ సంగం లిటరేచర్. సో, ఇవి మనకి జైనిజంకి సంబంధించిన లిటరేచర్ అండ్ ఇది మన జైనిజం గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బుద్ధిజం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్